నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ పొద్దు పొడిచి 11 ఏళ్లు పూర్తయింది. చూస్తుండగానే పుష్కర కాలంలోకి నవ తెలంగాణ ప్రవేశించింది. జూన్ 2 తెలంగాణ ప్రజలందరికీ ఓ స్పెషల్ డే. తెలంగాణ ప్రజల కల సాకారమైన రోజు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన రోజు. అందుకే అందరికీ ఆ కీలక ఘట్టాలు యాదికొస్తాయి. తెలంగాణ స్వాతంత్ర్య పోరులో సకల జనులు ఏకమయ్యారు. సబ్బండ వర్గాలు జంగ్ సైరన్ మోగించి ఢిల్లీ పెద్దలను ఒప్పించాయి. అందుకే తెలంగాణ ప్రజలందరి సొత్తు. తెలంగాణ తీరు తెన్నుపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. కోటి ఆకాంక్షలతో తెలంగాణ సాధించుకున్నాం. ఇంకా సాధించుకోవాల్సింది ఎంతో ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడు రాజకీయంగా సంధి దశలో ఉంది. 10 ఏళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ దేశంలోనే తెలంగాణను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దింది. రాజకీయ పునరేకీకరణ ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యమని భావించిన కేసీఆర్ అందుకు అనుగుణంగా పాలన చేశారు. తెలంగాణను విజయ తీరాలకు చేర్చారు. రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు. గులాబీ దళపతి తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు మేలి మలుపు అనే చెప్పుకోవాలి. పదకొండేళ్లలో ప్రజా ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచింది తెలంగాణ. అవకాశాలను అందిపుచ్చుకుంది. సంక్షోభాలకు ఎదురొడ్డి నిలిచింది. ఇరిగేషన్ ప్రాజెక్టులతో పొలాలన్నీ సస్యశ్యామలమయ్యాయి. ఇండియన్ రైస్ బౌల్ గా నిలిచింది. పారిశ్రామిక రంగంలో ముందెన్నడూ లేని విధంగా దూసుకుపోతోంది. హైదరాబాద్ విశ్వనగరంగా వేనోళ్లా కీర్తించబడుతోంది. అభివృద్ధిలో అసమానతలు సహజం. తెలంగాణలో కొన్ని వర్గాలకు అనుకున్న ఫలాలు అందలేదన్న లక్ష్యంతో కేసీఆర్ ఇంకా మేలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. అయితే 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కార్ విజయం సాధించిన తర్వాత తెలంగాణ మరో మజిలీ తీసుకుంటుందని అందరూ భావించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ ప్రజాపాలనకు సరికొత్త నిర్వచనం ఇస్తారని భావించారు. అందుకే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు జనం జేజేలు పలికారు. రేవంత్ రెడ్డి పాలనలోనూ తెలంగాణ అభివృద్ధి పథంలో నడుస్తోంది. రాజకీయ విమర్శలు ఎన్నున్నా రాష్ట్రం కోసం జెండాలకు అతీతంగా అందరూ పనిచేస్తున్నారు. అయితే ఇంకా ఏదో లోటు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది. ఏ లక్ష్యాలతో, ఏ ఆశయాలతో కొట్లాడి తెచ్చుకున్నామో అవి పూర్తిగా నెరవేరలేదన్నది నగ్న సత్యం. అందుకే పాలకులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తోంది తెలంగాణ సమాజం. పాలన గాడి తప్పినప్పుడల్లా సామాన్యుడు గర్జిస్తూనే ఉన్నాడు. ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. రైట్, తెలంగాణ తీరు తెన్నుపై వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. నమస్కారం అండి. అలాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ గారు. నమస్కారం అండి మల్లయ్య గారు. నమస్కారం అండి. అలాగే కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్ గారు, దిలీప్ ఆచారి గారు, బీజేపీ అధికార ప్రతినిధి ఇద్దరు స్టూడియోలో ఉన్నారు నాతో పాటు. నమస్కారం అండి ఇద్దరికి. రైట్, ముందుగా బొల్ల మల్లయ్య గారు మీతో స్టార్ట్ చేద్దాం. కోటి ఆకాంక్షలతో తెలంగాణను సాధించుకున్నాం. ఇంకా సాధించుకోవాల్సింది ఎంతో ఉంది. నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ట్యాగ్ లైన్తో మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మనం ఏదైతే లక్ష్యం, ఏదైతే ఆకాంక్షించామో ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో ఆ లక్ష్యం సిద్ధించింది అనుకోవచ్చా? సాధించడానికి ఓవర్ ద నైట్ అవ్వలేదు. అదే రకంగా సాధించిన దాన్ని అమలు చేయడానికి కూడా కొంత టైం పడుతుంది. 10 సంవత్సరాలలో దాదాపుగా 14 సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాల పరిపాలనలో అనేక కార్యక్రమాలలో మనం అగ్రభాగాన్ని నిలబడ్డం. దానికి తార్కాణం, నిదర్శనం కేంద్ర ప్రభుత్వమే అనేక విషయాలలో అనేక డిపార్ట్మెంట్స్ కి అవార్డులు ఇచ్చింది. కాలు నివేదికలు ఉన్నాయి. దేశాన్ని సాధిన రాష్ట్రాలలో అతి చిన్న రాష్ట్రమైన తెలంగాణ ఆర్థికంగా 4వ రాష్ట్రంగా, దేశాన్ని ఆదుకున్న రాష్ట్రంగా, ఆర్థికంగా ఎదిగిన రాష్ట్రంగా పేరొందింది. అయితే ఈ రోజు ఎంతవరకు కొనసాగిస్తున్నారో ఆ కార్యక్రమాలు అంటే, గ్రామ పంచాయతీలు పరిశుభ్రంగా ఉండాలి, గ్రామాలు బాగుంటేనే ఆరోగ్యాలు బాగుంటాయి ప్రజలయ్యారనే ఆలోచనతోని అటు ప్రకృతి వనాలు పెంచడానికి, గ్రామాలలో చెత్త చెదారాన్ని తీసి ఊరు బయటపడేయడానికి ఇచ్చిన ట్రాక్టర్లలో కనీసం ఈ రోజు డీజిల్ పోసే పరిస్థితి లేదు. ఉన్న ట్రాక్టర్లను మామూలుగా ఏ సామాన్ ఎవరు ఎత్తుకపోతున్నారో తెలియని అయోమయ పరిస్థితులలో ఉంది. ఈ రోజు రైతు బంధు ఏదైతే చిన్న సన్నకారు రైతుల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు పాలమూరు రైతులందరూ కూడా
వలసలు పోయిన పరిస్థితి ఉంది. మా నల్గొండ జిల్లాలో కనీసం 100 ఎకరాలు ఉన్నోళ్ళు, 10ల సంఖ్యలో ఎకరాలు ఉన్నోళ్ళు కూడా హైదరాబాద్ లో తాపీ మేస్త్రీలుగా, తాపీ కూలీలుగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఇలా చెప్పుకోవడానికి వ్యవసాయ భూములు ఉన్నా గానీ పంటలు పండే పరిస్థితి లేదు, నీళ్లు లేక, కరెంటు లేక, కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్న ఈ తెలంగాణలో సామాన్యుల బాధలు వర్ణనాతీతం. మనకు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. వాటిని తీర్చుకోవాలంటే ప్రధానంగా మనకు నిధులు, నీళ్లు కావాలనే ఒక ఆలోచనతోనే త్యాగం చేసి ఎంతో మంది అమరులై త్యాగాల ఫలితంగా సాధించుకున్న ఈ తెలంగాణని అభివృద్ధి చేసే దశలో ఈ రోజు పాలమూరుకి, నల్గొండ లాంటి అనేక ప్రాంతాలకి ఈ రోజు నీటి సమస్య లేకపోగా పంటలు దిగుబడి పెరిగింది, విస్తీర్ణం పెంచుకున్నాం. వీటికి పోయినసారి మామూలుగా మనం చూసాం, రైతు బంధు, రైతు సహాయం కోసం ఈ 3 క్రాప్స్ అయినాయి ఇప్పటి వరకు. ఈ ప్రభుత్వంలో ఇంతవరకు మామూలుగా 2 ఎకరాలకు 3 ఎకరాలకు మించి ఎప్పుడు ఇవ్వలేదు, మొదటి దఫా కూడా. దానికోసం డిపాజిట్ చేసిన పైసల్ని మామూలుగా కాంట్రాక్టర్లకి కమిషన్ల కోసం ఇచ్చారు తప్ప రైతులకు ఇచ్చిన దాఖలాలు లేవు. రుణమాఫీ అన్నారు, అది కొంతవరకే అనేది ఇలా ప్రజలు ఎవరిని అడిగినా చెప్తారు. కొంతవరకు అయింది, కొంతవరకు కాలేదు. రైతు బంధు గురించి ఈ నివేదిక, ఆ నివేదిక, ఉపసంఘాలు, సబ్ కమిటీలు అని చెప్పేసి కాలయాపన చేసిరు. ఆఖరికి జనవరి 20వ తారీఖు డేట్ గా నిర్ణయించారు. 30 ఉండని అన్నారు. ఆఖరికి పైలట్ గ్రామాలని అన్నారు. అక్కడ ఇక్కడ ఎప్పుడు కూడా ఇంతవరకు మామూలుగా రైతు బంద్ లేదు. రైతు బీమా, రైతు కుటుంబంలో ఎవరైనా చచ్చిపోతే 1 సెంటు ఎకరం, 1 సెంటు భూమి వాళ్ళ పేరు మీద ఉన్నా గానీ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం 10 దినాల లోపల, పెద్ద దినం లోపల వాళ్ళ ఇంటికి వచ్చేది. ఈ రోజు దాన్ని కనీసం రెన్యువల్ చెప్పలే. అంటే రైతుల్ని ఆదుకోవటంలో మామూలుగా ఆ ప్రభుత్వం చేసింది కదా, మనకు పనికొచ్చే పథకం కదా ఇది అనే ఉద్దేశంతో కొనసాగించే ప్రయత్నం అనే చేయాలి. ఇవాళ ఏ మార్పు కోసం అయితే ప్రజలు కోరుకున్నారు, ఏ మార్పు అయితే ఉంటే బాగుంటది అనే అభిప్రాయంతో వీళ్ళు ఇచ్చిన హామీల మేరకు అవకాశం ఇచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. 2 టర్మ్స్ అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రామిస్ చేసిందో బంగారు తెలంగాణను అన్న ఇది వినిపించారో, అది ఆ బంగారు తెలంగాణ కళ ఎంతవరకు సాకారమైంది మీ హయాంలో అంటే ఏం చెప్తారు? ఆ దిశగా అడుగులేసినాం కదా. కాకతీయులు ఎప్పుడో తవ్విన చెరువులకి మళ్ళా పట్టించుకున్న నాదులు లేడు, మళ్ళీ పూడికలు తిప్పగలిగినాం. నిజాములు కట్టిన బిల్డింగ్లు మాత్రమే హైదరాబాద్ లో పరిపాలన అక్కడి నుంచి కొనసాగే పరిస్థితి ఉండే, సెక్రటరియట్ తో సహా. ఈ రోజు మామూలుగా మనకు తెలంగాణ కంటూ ప్రత్యేకంగా రేపు భావితరాలకి, భవిష్యత్ తరాలకు ఉండాలనే ఆలోచనతో కొత్త భవనాలను నిర్మాణం చేసుకోగలిగినాం. తెలంగాణ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఆఫీసులు అన్ని సమూహంగా ఒకటే దగ్గర ఉంటే ప్రజలకు కూడా పరిపాలనా సౌలభ్యం బాగుంటుంది. మామూలుగా అన్ని ఒకటే దగ్గర, ఇక్కడికి అక్కడికి వేరు వేరు దగ్గర తిరగటం అనేది ప్రజలకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ ఆఫీసులను ఏర్పాటు చేసుకోగలిగినాం. మెడికల్ కాలేజ్ తీసుకురాగలిగినాం. వైద్య రంగంలో మెరుగైన సేవలు అందించగలిగినాం. అంటే అనుకున్న 100కి 100% అన్నిట్లలో విజయవంతమైందని చెప్పలేం. ఏ విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది, కొంత వెనుకబాటు ఉంటుంది. వాటిని కొనసాగించే క్రమంలో ఆలోచించాలి. ఇలా కాళేశ్వరం అనేది ఈ దేశానికి వన్నె తెచ్చిన ప్రాజెక్టు. దాన్ని ఏదో రకంగా ఆ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో కూలేశ్వరం అని చెప్పేసి పేరు పెట్టి పిలుస్తా ఉన్నారు. మరి అదే లేకపోతే ఈ రోజు నీళ్లు ఏ నుంచి వచ్చినాయి, ఏంటిది? అంతకుముందు పంటలు ఏం పడ్డాయి? 2014 కంటే ముందు ఈ రోజు పంటలు ఎట్లా దిగుమతి పెరిగింది? బీఆర్ఎస్ హయాంలో బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేశారు. ఆ అడుగులని సరైన బాటలో కాంగ్రెస్ నడిపించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ భుజాలపై ఉంది. మరి వాళ్ళు ఏ దిశగా ఈ తెలంగాణను తీసుకెళ్తారు అన్నది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిందని అంటారు. రైట్, ఓకే. చరణ్ కౌశిక్ గారు, రైట్. ఎన్నో ఏళ్ల పాటు ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ ఇప్పుడు 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. అంటే దాదాపు పుష్కర కాలం అవుతోంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని మీరు గతంలో ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్ బంగారు తెలంగాణ కాదు, బంగారు కుటుంబం అని విమర్శించినటువంటి కాంగ్రెస్ ఈ రోజు మరి పాలకపక్షం, మీరు ఏ దిశగా అడుగులు వేస్తున్నారు? మేడం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందే 5 లక్ష్యాల కోసం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాలు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో ప్రజాస్వామ్యం కావచ్చు, అస్తిత్వం, ఈ 2 మరుగున పడాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించి ఈ 5 లక్ష్యాల కోసం కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ఈ 5 లక్షలు నెరవేరుస్తామని చెప్పేసి ఎలక్షన్ల ముందు మాట ఇచ్చి మాట నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. వెనక నుంచి 5 లక్షల్లో అస్తిత్వం అంటే టీజీ ప్లేస్లో టీఎస్ తీసుకురావడం, గద్దర్ గారి జయంతిని, వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం. ఎందుకంటే ఆనాడు టీజీ కోసం పోరాటాలు జరిగినాయి కాబట్టి టీఎస్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను ఆనాడు తప్పుదారి పట్టించే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు కాబట్టి ఈ తీసుకురావడం. అదే కాకుండా సాకలు ఐలమ్మ గారి వర్ధంతి, జయంతిని అధికారికంగా నిర్వహించడం,
వారి పేరు మీద యూనివర్సిటీని ఏర్పాటు చేసుకోవడం, అదే కాకుండా ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా కవులు కళాకారులను గుర్తించుకోవడం, ఈ లక్ష్యాలకు అస్తిత్వం. అదే కాక ప్రజాస్వామ్య విషయంలో ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశం లేదు కాబట్టి మరొకసారి పునరుద్ధరించడం, అదే కాకుండా ప్రగతి భవన్లో ఎవరికి ఆనాడు అనుమతి లేదు కాబట్టి పూలే పేరు మీద నామకరణం చేసి అక్కడ ప్రజావాణి జరుగుతూ ఉంది. అదే కాకుండా శుక్రవారం మంగళవారం ప్రజావాణి జరుగుతూ ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఎక్కడ కూడా మీడియా మీద ఆంక్షలు లేవు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిధవిల్లాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి ఆ లక్ష్యాల కోసం పనిచేసే ప్రయత్నం జరిగింది. అదే కాకుండా రికార్డు స్థాయిలో అసెంబ్లీ 17 గంటల పాటు నిర్వహించడం, ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోయింది. కానీ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా 2 గంటలు మాత్రమే వచ్చి 53 లక్షలు తీసుకున్న చరిత్ర తెలంగాణ రాష్ట్రం మనం చూసినాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ కావచ్చు, 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ. ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో 9,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఎగ్గొచ్చిన వాళ్ళు. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 55,000 ఉద్యోగాలు ఇచ్చాడు, 23,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాం, 33,000 మంది టీచర్లకు ట్రాన్స్ఫర్లు చేశారు, 11,000 మంది టీచర్ ఉద్యోగాలు నింపిన పరిస్థితి. డిఎస్సి నిర్వహించడం, టెట్ను 2 సార్లు నిర్వహించడం, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, అదేవిధంగా గ్రూప్ 4. అదే కాకుండా ట్రాన్స్జెండర్ సేవలను కూడా ట్రాఫిక్ లో ఉపయోగించుకునే కార్యక్రమం. అదే కాకుండా ట్రాఫిక్ లో ఉన్నటువంటి హోంగార్డులు చనిపోతే వాళ్ళకు ప్రభుత్వం నుంచి మిగతా ఉద్యోగులకు ఏ విధంగా వచ్చే విధంగా వారికి కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, అదే కాకుండా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు సంబంధించి దాదాపు గృహజ్యోతి కింద దాదాపు 2,293 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 6,53,03,213 జీరో బిల్లులు వస్తున్నటువంటి సందర్భం. సీఎంఆర్ఎఫ్ గతంలో కేసీఆర్ ప్రభుత్వం కన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో వారు ఉన్నప్పుడు 2 సంవత్సరాల్లో 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే 1,226 కోట్ల రూపాయలు, దాదాపు 2,87,000 మందికి ప్రయోజనం జరిగే విధంగా. ఆరోగ్యశ్రీలో 5 లక్షల దాన్ని 10 లక్షలు చేసుడు. అదే కాకుండా ఏదైతే ప్యాకేజ్ ఉందో ఆ ప్యాకేజ్ కూడా సవరించి 20% అదనంగా ఇచ్చే కార్యక్రమం. అదే కాక గతంలో కేసీఆర్ బాకీ పెట్టిపోయినటువంటి ఆరోగ్యశ్రీ నిధులు కూడా చెల్లించిన పరిస్థితి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత తెలంగాణ దాదాపు 1,10,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు, సర్పంచ్లకు, అదే కాకుండా రిటైర్డ్ ఉద్యోగులకు బాకీలు పెట్టిన పరిస్థితి. ఒక్కొక్కటి కానీ మరి ఆ చిన్న రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ దేశంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడానికి బీఆర్ఎస్ పరిపాలనే కారణం అని చెప్తున్నారు. మరి మీరేమో అప్పులు చేసి వెళ్ళిపోయింది అంటున్నారు. ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ వడ్డీలు కట్టడానికే మళ్ళీ కొత్త అప్పులు చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు అదేగా మేడం, మీ ఆయంలో ఒక్క పర్యటన కట్టారు, కనీసం వాటర్ లికేషన్ జరిగిందా? కృష్ణా జలాలలో ఏం జరిగిందో తెలంగాణ సమాజం 299 టీఎంసీలకు ఒప్పుకొని వచ్చారు. కృష్ణా జలాల సమయం 70% తెలంగాణ నుంచి భారత ఉంది, 70% మనకు రావాలా. ఆ విషయంలో అన్యాయం జరిగింది. అపెక్స్ కమిటీ మీటింగ్ ఏనాడు పోకపోవడం మూలంగా ఈనాడు బంగచర్ల కూడా రావడానికి కారణం కేసీఆర్ గారు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల మూలంగానే. ఎందుకంటే 3,000 టీఎంసీలు గోదావరి వృధా అవుతాయని చెప్పేసి మీరే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి సూచన చేసి అపెక్స్ కమిటీ మీటింగ్ హాజరు కాకపోవడం మూలంగా గోదావరి వాటర్ డైవర్ట్ చేసి ఏకంగా మంగచర్ల తీసుకుపోతున్న సందర్భం చూసినాం. అదే కాకుండా పోతిరెడ్డి బాడు పొక్క కేసీఆర్ గారు వచ్చిన 10 సంవత్సరాల కాలంలో పెరిగిన సందర్భం మేము. ఎందుకంటే ఇంతకుముందు ఆధారాలతో సహా ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా స్పష్టంగా ప్రకటించిండు, మేము కూడా చేయలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడికి పారిపోతలే, అసెంబ్లీకి వస్తే ప్రతిపక్షాలకు సమాధానం చెప్తాం. మా ఆయనలో ఉద్యోగాలు కావచ్చు, అప్పులు కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, ఇన్ఫ్లేషన్ రేట్ కావచ్చు, అదే కాకుండా రైతులకు గిట్టుబాటు ధర కావచ్చు, సన్నవడ్డానికి సంబంధించి 500 రూపాయల బోనస్ కావచ్చు. దేశంలో రికార్డ్స్ ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం ఇయ్యని పరిస్థితి, సన్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఇంధన మిల్లులకు సంబంధించి కావచ్చు, యువ వికాసం కావచ్చు, $1 ట్రిలియన్ చేరుకోవాలని చెప్పి ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. హైదరాబాద్ వాతావరణాన్ని మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ 6 గ్యారెంటీలో ఎంత వరకు పూర్తిగా అమలయ్యాయి? మేడం మేము 417 హామీలు ఇస్తే 180 హామీలు నెరవేర్చాం. 420 అనేది వీళ్ళు అదే 3 యాడ్ చేసి 420. మీ ఆయనలో మీరు 5,500 కోట్ల రూపాయల విద్యార్థులకు రియంబర్స్మెంట్ చేయకుండా పోయారు. మహిళా సంఘాలకు 4,500 కోట్ల రూపాయలు వారికి ఇవ్వకుండా వారిని మోసం చేశారు. 14 లక్షలు పోడు మాసం చెప్పేసి తాత్కాలిక ప్రారంభించి అదే గిరిజనులు ఆదివాసులను మోసం చేసింది మీరే. ఇందిరమ్మ అదే కాకుండా డబుల్ బెడ్రూమ్లు ఏదైతే 7 లక్షలు ఇస్తానని చెప్పేసి 70,000 మాత్రం ఇచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేసింది మీరే. రుణమాఫీ 9,000 కోట్ల రూపాయలు ఎగ్గకుండా మోసం చేసింది మీరే. 2014లో మొదటి శాసనసభ సమావేశంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి తాత్కాలిక 30,000 ఉద్యోగాలు మాత్రం ఇచ్చి 13 పేపర్ లీక్ అయినా కూడా ఏనాడు పడుచుకున్న పాపాన మీరు పోలేదు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. గద్దర్ గారిని మీరు అవమానిస్తే గద్దర్ గారి పేరు మీద నంది అవార్డు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. వర్ధంతిని, జయంతిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం నిర్వహిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రం మహనీయులను
గౌరవించుకునే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతోంది. ప్రతిపక్షాలకు అసెంబ్లీలో సమయం ఇవ్వాలి, ప్రజాస్వామ్యం పరిధమిల్లాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక బీజేపీ నాయకులు దిలీప్ ఆచార్య గారితో మాట్లాడదాం. దిలీప్ ఆచార్య గారు, కొన్ని కోట్ల మంది ఆశించి లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణను సిద్ధించుకున్నాం. ఆ తర్వాత మరి ఆ లక్ష్యం దిశగా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు మేము బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేశాము. తర్వాత ఇప్పుడు ఏడాదిన్నర పాటుగా కాంగ్రెస్ ఏం చేస్తుంది అనేది వాళ్ళు విమర్శిస్తున్నారు. ఒక బీజేపీ నేతగా మీరు ఎలా చూస్తున్నారు ఈ 11 ఏళ్ల రాష్ట్రం సిద్ధించిన తర్వాత పరిస్థితిని తెలంగాణలో? నమస్కారం అండి. ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు శుభాకాంక్షలు అందరికీ. అదేవిధంగా అమరవీరుల కుటుంబాలకి మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాము. ఒకటి, మనం 2 అంశాలు మాట్లాడుకుంటే 9.5 సంవత్సరాల పాలన బీఆర్ఎస్ పాలన, ఈ 1.5 సంవత్సరాల పాలన కాంగ్రెస్ పాలన. అదేవిధంగా మీరు ఆల్టర్నేట్గా 11 సంవత్సరాల పాలన మోడీ గారి పాలన. ఇవన్నీ కంపారిజన్ చేసుకుందాము, మాట్లాడుకుందాం. అంశాల వారీగా మాట్లాడితే మనము చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం కాబట్టి బీఆర్ఎస్ పాలన గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే బీఆర్ఎస్ పాలనలో చాలా రకాల అవకతవకలు జరిగినాయి, అక్రమాలు జరిగింది, అవినీతి జరిగింది. అది చూసినాము, అనుభవించినాము. దాని పర్యవసానమే వచ్చిన రిజల్ట్ అని అనుకుందాము. చేస్తాము అని చెప్పారు. దానికి సంబంధించిన అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాము, అవినీతిని బయట పెడతాము, ముందుకు తీసుకొని వస్తాము అని చెప్పారు. ఏ ఒక్క కార్యక్రమం కూడా 1 సంవత్సరంన్నర గడిచిపోయింది ఇప్పటి వరకు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. తెలంగాణ సమాజం ఎదురు చూస్తూ ఉంది. హామీలు అక్కడ పక్కన ఇచ్చిపెట్టి కనీసం నేను చాలా చిన్న విషయం అండి, పెద్ద విషయం అవసరం లేదు. ధరణిలో అక్రమాలు జరిగినది, అవినీతి జరిగిందని చెప్పి అందరం చెప్పినాం, అందరూ ఒప్పుకున్నారు. ధరణిని అందుకనే మారుస్తా ఉన్నాము, మేము భూమాతను తీసుకొని వస్తున్నాం. మీరు ధరణిలో జరిగిన అక్రమాలలో 1,00,000 ఎకరాలు వీళ్ళు అన్యాక్రాంతమైన ఆ భూములు ఎస్సీ ఎస్టీలై బీసీలై అన్యాక్రాంతమైన అయినాయి. 1,000 ఎకరాల భూమి అన్న వీళ్ళు స్వాధీనం చేసుకున్నారా? అక్రమాలు జరిగితే ఆ భూమిని స్వాధీనం చేసి ఎవరిని జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరిని 3rd డిగ్రీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. రికార్డులు తారుమారు చేసిందని చెప్పారు. ఆ తారుమారు చేసిన రికార్డులను పరిశీలిస్తే ఈ భాగవతం బండారం బయటపడుతుంది. ఎందుకు జరుగుతలేదు అని అంటే మీ మధ్యలో లోపాయికార ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయనేది జగమెరిగిన సత్యము. అందుకనే ఇదేం చేష్టలు చూస్తూ ఉంది. వీళ్ళందరినీ ఎట్లా బఫూలను చేయడం కోసం, అంటే ప్రజల్ని బఫూలను చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒక్కొక్క అంశం చెప్తానండి. వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో చాలా కేటగారికల్గా పెట్టిన అంశం ఏంటంటే, మేము తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే అమరులైనరో అమరుల కుటుంబాలకి వాళ్ళు 1,200 మంది 1,300 మంది చనిపోతే కేవలం 800 మంది కుటుంబాలకే వీళ్ళు ఆర్థిక సహాయం చేసిండ్రు. మేము వచ్చిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా ఆర్థిక సహాయం చేస్తాము, 250 గజాల ప్లాట్లను ఇస్తాం వాళ్ళ ఆ కుటుంబాలకు అని చెప్పారు. కేవలం చిన్న అంశం, అదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు, దాన్ని ఏం పెద్ద ఎత్తుకాల్సిన అవసరం లేదు. కుటుంబాలు ఎక్కడ ఉన్నాయో అందరికి తెలిసిన విషయమే. మీరు చెప్పారు, మేము చెప్పినాం, జర్నలిస్టులు చెప్పారు, టీవీలు చెప్పినాయి, పేపర్లు చెప్పినాయి. ఎందుకు చేయలేకపోయినరు? సంవత్సరాన్నర కాలంలో ఈ చిన్న విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోయినరు? అదిగాక ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల తల్లిదండ్రులు ఆ కుటుంబ సభ్యులు అందరు కలిసి గన్ పార్క్ దగ్గరికి వచ్చారు. రేవంత్ రెడ్డి గారికి ఒక వినతి పత్రం ఇస్తామని చెప్పి ఆ కుటుంబ సభ్యులు వస్తే వాళ్ళందరినీ రేవంత్ రెడ్డి గారు రాకముందుకే అరెస్ట్ చేసి జైల్లో పెట్టిర్రు. అవునా కాదా? మీరు సమాధానం చెప్పాల్సిన, మీరు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ సమాజం చూస్తుంది, మీ సమాధానం కూడా ఆశిస్తలేరు. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి అని చెప్తా ఉన్నాం. రెండో అంశము, నేను ఎక్కడెక్కడైతే నేను ధరణి గురించి ఏ విధంగా చెప్పినో, వీళ్ళు 10 సంవత్సరాల లోపల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి గురించి మేము కమిషన్లు వేసినాము, విచారణ జరుగుతుంది, వేగవంతం చేస్తాం, 3 నెలల లోపల విచారణ కమిటీని తీసుకొని వస్తామని చెప్పారు. ఎందుకు చేయలేకపోతున్నారండి? ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు జాబ్ క్యాలెండర్, అసలు నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పినాం కదా, జాబ్ క్యాలెండర్ ఎందుకు రిలీజ్ చేయలేదు? చేస్తామని చెప్పారు కదా, మీరే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు, తర్వాత కూడా చెప్పారు. మన 53,000 మందికి మేము నియామక పత్రాలు ఇచ్చినామని ఘనంగా చెప్పుకున్న సందర్భంలో కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు ఇప్పటిదాకా? ఇవి వైఫల్యాలా కాదా? మీరు ఆత్మ పరిశీలన, మిమ్మల్ని ప్రశ్నించడానికి మాకు ధైర్యం లేదండి. మీరు మా గొంతు నొక్కడం కోసం ప్రయత్నం చేస్తారు, బుల్డోజ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. తెలంగాణ సమాజం చూస్తా ఉంది. మీరు ప్రజాపాలన కాదు, ప్రజా కంటక పాలన చేస్తా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్తా ఉన్నారు. పాలన ఏ విధంగా నడుస్తుందని ఈ రోజు తెలంగాణలో మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేవలం 1,00,00,000 మంది తెలంగాణ వాసులు ఈ రోజు తాగుడు మీద పెట్టుబడి పెడితే దాని మీద వచ్చే లాభాలతోటి మీరు ఈ రోజు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఎక్కడ లేదు. నేను అదే కాదండి మేడం, నా దాకా నేను మీరు అడగక ముందుకే నేను చెప్పిన 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన
సంవత్సరాల కాంగ్రెస్ పాలన, 11 సంవత్సరాల మోడీ గారి పాలన గురించి మాట్లాడతామని చెప్పినాం. వీళ్ళకి అయిపోలేదు, ఇంకా 11 సంవత్సరాల పాలన దగ్గరకు వస్తాను నేను 2-3 అంశాలే సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తా. మీరు ఎందుకు ఈ 4 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు ప్రకటన చేసినారు? 4 కోట్ల రూపాయలు నిలువెత్తు ప్రకటనలు, ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చిర్రా లేదా? ఈరోజు ఏం సాధించడమని, ఎవరికి ఏమి ఇచ్చినామని? మీరు 6 గ్యారెంటీల్లో ఏ గ్యారెంటీ పూర్తిగా కంప్లీట్ చేసినామో, ప్రజలకు అంకితం చేసినామని ఎవరైనా ఎదురు చూస్తారో? అవతరణ దినోత్సవం ఈ రోజు కొత్త ప్రకటన వస్తుంది, కొత్త కార్యక్రమాలు వస్తాయని చెప్పి మీరు ఏం చెప్పారు నిన్నమన్నటి దాకా? రాజీవ్ యువ వికాసం ఒక విప్లవాత్మకమైన మార్పుకు నాంది కాబోతుంది అని చెప్పారు. 16 లక్షల అప్లికేషన్లు వస్తే 4 లక్షలు ఉడబోసి 4 లక్షల అప్లికేషన్లు తీసుకొని వచ్చినాం, ఇస్తున్నాము అని చెప్పారు. ఈ రోజు రాత్రి అర్ధరాత్రి లోపల ఆ ప్రకటన కూడా లేదు. మేము తర్వాత ఇంకా దాని మీద విచారణ చేయాల్సి ఉంది, మేము చేయాల్సి ఉంది అని చెప్పి దాన్ని కూడా ఆ ప్రకటన కూడా విరమించుకున్నారు. కనుక మేము ఏమంటున్నాము, మీరు ఎన్ని రకాలుగా చెప్పినా 16 లక్షల అప్లికేషన్లు వస్తే 4 లక్షల మందికే ఇస్తామని మీరే చెప్పారు కదండి, ఎందుకే లేకపోయారు? అదే విధంగా మీ పాత్ర భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 11 సంవత్సరాల లోపల మేము చెప్తా ఉన్నాం, తెలంగాణ సపరేట్ దేశం కాదు, తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఈ రోజు మేము చెప్పే అంశము భారతీయులకు అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీకి లేకుంటే కళ్ళుండి చూడని వాళ్ళకి, లేకుంటే చెవులుండి వినని వాళ్ళకి మేము చెప్పదలుచుకోలేదు. అర్థం చేసుకునే వాళ్ళకి అందరికి చెప్తా ఉన్నాం. అర్థం చేసుకున్న వాళ్ళే మమ్మల్ని హక్కున చేర్చుకుంటా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, గత ప్రభుత్వం భారతదేశము పనులన్నీ చెప్పారు కదా మీరు, మేము చేసిన పనులు చెప్తా ఉన్నాం మేడం, మేము చేసిన పనులు చెప్తా ఉన్నాం. మీరు ప్రకటనలు ఇచ్చిర్రు, ప్రకటనలో ఎన్ని అంశాలను పొందుపరిచిర్రు? మేము ఇందిరమ్మ ఇల్లు కట్టినామని చెప్పి ప్రకటనలు ఇచ్చిరండి, ఇస్తారా? తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏంటి? సింపుల్ క్వశ్చన్, మీరు ఆన్సర్. ఈ దేశంలో భారతదేశము 2014లో నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టిన సందర్భంలో ఎక్కడ ఉన్నది మన ఆర్థిక వ్యవస్థ? ఈ రోజు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశం. దానికి కారణం ఎవరు? బీజేపీ. అవినీతి లేకుండా, అక్రమాలు లేకుండా, కమిషన్లు లేకుండా, కాంట్రాక్టర్లకు కక్కుర్తి పడకుండా పాలన కొనసాగిస్తున్నందుకే, నిజాయితీగా నిబద్ధతతో కేవలం దేశమే ముఖ్యమని చెప్పి ఆలోచన చేస్తున్నందుకే ఈరోజు ఈ అంతెందుకండి, వీరి ప్రియతమ నాయకుడు రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్ లో నేను ఒకటే అంశం చెప్తాను. నేను కేంద్రం నుంచి నిధులు ఇస్తే 15 పైసలు మాత్రమే, 100 పైసలు ఇస్తే 15 పైసలే కిందికి చేరుతా ఉన్నాయి. ఈ రోజు డిజిటల్ ఆర్థిక వ్యవస్థ లోపల భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1. ఎందుకు పోతా ఉన్నాయి? 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఎందుకు వస్తున్నాయి కింది దాకా? అర్థం చేసుకోండి. ఓకే, రైట్. రామ్మోహన్ రావు గారు, సో మొత్తానికి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి పక్కదో పట్టిందా? మీ అనాలిసిస్ ఏంటి సార్ ఓవరాల్ గా 11 ఏళ్ల రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత? రోజా గారు, మీకు అట్లాగే దిలీప్ ఆచార్య గారికి, చరణ్ కౌశిక్ గారికి, మల్లయ్య యాదవ్ గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ అనాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగింది కానీ 2 రాష్ట్రాలు ఏర్పడ్డా కూడా మంచి జరిగింది కదా. కనుక తెలుగు రాష్ట్రాలను అందరి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి. శుభమాలకర పెళ్లికోడు కాబట్టి ఇంకేం పలికినట్టు ఇవాళ రాజకీయ వివాదాలకు కాలం కాదనుకున్నాను. నిజంగా చెప్పాలంటే మీ టీవీలో మీరు చెప్పిన ఇంట్రో అద్భుతంగా ఉంది. 50 ఏళ్ల జర్నలిజంలో పొద్దు నుంచి 6 టీవీ ఛానల్ మాట్లాడితే ఇవాళ మీరు ఎవరు రాశారో తెలియదు, మీ రిపోర్టర్ని అభినందిస్తున్నాను. నిష్పక్షపాతంగా ఈ ఇంటర్వ్యూ రాశారు. అంటే ఎక్కడ కూడా పొల్లుపోకుండా ఇటు పక్కన. ఇక అసలు విషయానికి వస్తాను. స్వాతంత్రం వచ్చిన కొత్తలో వెలుగు నీడలు అనే సినిమా వచ్చింది, దాదాపు 1960s లో అనుకుంటా, నేను చిన్నపిల్ల పడినప్పటికీ. కానీ స్వాతంత్రం అంటే పాడబోయి భారతి కూడా పాడబోయి విజయ గీతి కానీ శ్రీశ్రీ గారు రాశారు. అందులో స్వాతంత్రం వచ్చానని సభలే చేసి సంబర పడగానికి సరిపోదోని అని చెప్పుకుంటూ అభివృద్ధి నిరంతర ప్రక్రియ అంటూ సాధించాల్సింది ఎంతో ఉంది అని ఒక రకంగా ఉద్బోధ గీతం అది, ప్రబోధ గీతం అది. నిజంగా ఆ గీతాన్ని నేను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పాడాను కూడా. స్పష్టంగా చెప్తున్నాను, ఆ 1000 కోటి ఆశలతో చెప్పారు కదా, 1 కోటి ఆశలతో తెలంగాణ ఏర్పడింది. ఎప్పుడు కూడా అభివృద్ధి మీరు మాట్లాడండి. ఫ్రీజ్ అయినట్టున్నారు. గత 10 ఏళ్లలో మీరు అన్నట్టు, ఆచార్య గారు అన్నట్టు, దిలీప్ ఆచార్య గారు అన్నట్టు అటు 11 ఏళ్ల బీజేపీ పరిపాలన చేయాలి. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల విషయాలు మన కంపారిజన్ టు తెలుగు రాష్ట్రాలే. కాంగ్రెస్ మన బీఆర్ఎస్ 9.5 ఏళ్ల పాత్రని 1.5 ఏళ్ళు వీళ్ళు పరిపాలన చేస్తే లాస్ట్ లో సగం నీళ్ళు ఉన్నాయి, సగం నీళ్ళు. అభివృద్ధి ఏం జరిగింది కానీ ఆశించినంత జరగలేదు.
కావాల్సింది చాలా ఉంది. దీని మీద మనం చర్చ పెట్టుకుందామా, పరస్పరం ఒకరి మీద ఆరోపణలు చేసుకుంటూ ఈ చర్చను పోదామంటే మీరు చర్చను సక్రమంగా నడిపిస్తున్నారు కనుక ఆరోగ్యకరమైన చర్చ జరుగుతుంది. ఇది మేము మొట్టమొదటి చెప్తే ఏంటంటే బీఆర్ఎస్ పరిపాలన చూద్దాం. బీఆర్ఎస్ టీఆర్ఎస్ పరిపాలన 2 సార్లు టీఆర్ఎస్ గెలిచింది, బీఆర్ఎస్ ఓడిపోయింది. బీఆర్ఎస్ అనే పదం తీసేయాలి కూడా చెప్పాలంటే 2023లో 2024లో అసెంబ్లీ పార్లమెంట్ బీఆర్ఎస్ అనే పేరు మీద పార్టీ ఓడిపోయింది కదా 2 సార్లు గెలిచింది. 14లో కానీ 18లో కానీ టీఆర్ఎస్ గెలిచింది. ఆ పరిపాలన ఏం జరగలేదా? ఇంతకుముందు మల్లయ్య యాదవ్ గారు చెప్పినట్టు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఏ మాట కామాట చెప్పాలి. అవినీతి ఉంది, అక్రమాలు కాదంటే అట్లాగే మన కాళేశ్వరం లేకుండా చాలా పథకాలు మురుగు ప్రకారం మొదటి 5 ఏళ్లలో ప్రారంభమైన చాలా వరకు విజయవంతంగా నడిచింది. రెండో 5 ఏళ్లు పెట్టినప్పుడు ప్రజలు ఏం చేశారంటే చాలా బ్యాలెన్సింగ్ గా తీర్పు ఇచ్చారు. రోజు గారు ఆనాడు 2014 తీర్పును చూస్తే మీకు ఉద్యమ పార్టీ కేవలం 63 సీట్లు ఇచ్చారు. ఒక 3 సీట్లు కరెక్ట్. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం 21 సీట్లు ఇచ్చుకుంది. 15 సీట్లు టీడీపీ, 5 సీట్లు బీజేపీ. అంటే చాలా వర్గ పోరాటం ఉంటది తెలంగాణలో, కుల పోరాటం కులగజ్జి అసలు ఉంటది కనుక ఆ తీర్పును కాలం రాయకుండా 5 ఏళ్ళు మంచిగా నడిపించండి కేసీఆర్ గారు. కానీ రెండోసారి గెలిచినప్పుడు అహంకారం, అవినీతి ఖచ్చితంగా ఈ మాట అనుకోవాలి పెరిగింది. దాంతో ఏమన్నట్టు ఎన్నికల్లో ఎవరిని ఎక్కడ ఉంచాలో ప్రజలకు ఉంచాలి. కానీ కాంగ్రెస్ పరిపాలన మొదలైనాక చాలా వరకు అలాగే దాని హామీలు ఇవ్వడం, వాటిని అమలు చేయడంలో విఫలమవుతుందని తెలిసి మరి డైవర్షన్ పాలిటిక్స్ ఈ రకంగా మొదలైంది. స్పష్టంగా చెప్తున్నాను, ఇవాళ 1.5 year లో కొత్త పథకం ఏది మొదలు కాలేదు. పాత పథకాలు చాలా ఆగిపోయి ఉన్నాయి, సగం కూడా పూర్తిగా ఉన్నాయి. ఉంటుంది నిరంతర ప్రక్రియ కనుక ఇవాళ కూడా అవర్ణ లేదా జరిగింది. ప్రజలు నుంచి గెలుస్తున్నారు కానీ పార్టీలు ఓడిపోతున్నాయి. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాను నేను, రాజకీయ పార్టీలకు అతీతంగా. నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే రామ్మోహన్ గారు, రాష్ట్ర అభివృద్ధి ఎజెండా పక్కన పెట్టి ఈ వ్యక్తిగత ఎజెండాలు ఎక్కువైపోయాయి రాష్ట్రంలో. ఖచ్చితంగా మీరు చాలా నిజం. ఎందుకంటే అది చెప్తున్నాను, ఈ 11 ఏళ్లలో తెచ్చింది ఎవరు, ఇచ్చింది ఎవరు, మేము సహకరించింది, ఇచ్చిందమ్మా పెద్దమ్మ, ఈ గొడవలు జరుగుతున్నాయి. ఇవాళ పొద్దు నుంచి అదే చూస్తున్నాడు. అది కాదు మనకు కావాల్సింది. ఈ 11 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరిగిందా లేదా అంటే నిస్సంకోచంగా జరిగింది. జరగాల్సినంత ఇంత జరగాల్సింది ఇంత జరిగింది. మంచిదే కదా, మొత్తానికి ఉన్నది గుణమైతే ఒకటే పోతుంది కదా. కాంగ్రెస్ ఉన్నా మొన్నదాకా బీఆర్ఎస్ ఉన్నా గుణం ప్రకారం పోవాల్సిన అవసరం ఉన్నది. రెండోది ఏమంటారంటే, మీరు ఇంకొక ప్రశ్న ఆచార్య గారిని వారిని కూడా నేను కూడా అడుగుతున్నాను. ఏమనంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కానీ లేకపోతే ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో కానీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు బిల్ ప్రవేశపెట్టింది, అయిపోయింది వాళ్ళ పని. ఆనాడు రాష్ట్రంలో గెలిపించలేదు, కేంద్రంలో గెలిపించలేదు. వాళ్ళ పని అయిపోయినట్టే కాదు కానీ మళ్ళీ ఇప్పుడు గెలిచింది కదా. ఈ 9-11 ఏళ్లలో జరిగింది ఏంటంటే బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది కదా. కేంద్ర ప్రభుత్వం తరఫున 3 ప్రశ్నలు అడుగుతున్నాను. ఒకటి, 11 ఏళ్లలో విభజన హామీలు ఏమన్నా నెరవేర్చాలా? అటైనా 2 చెప్తున్నాను. రెండోది, విభజన హామీలు చాలా నెరవేరలేదు. రెండోది, 2 రాష్ట్రాలకు రావాల్సిన నిధులు నియామకాల విషయంలో కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసే చాలా ఉంటాయి కదా, అదొక్కడేం చేసిందా అని అడుగుతున్నాను. ఇప్పుడైనా సరే 2 రాష్ట్రాలకు న్యాయం చేసే క్రమంలో పోలవరం అక్కడ పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే 3 రాష్ట్రాలు కాదు, ఒక రాజధాని ఇక్కడ కూడా బయ్యారం ముఖ్య కర్మాగారం నుంచి మొదలుకొని ఇవాళ 2 రాష్ట్రాలు కొట్లాడుతున్న అసలైన సంగతిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు బనకచెర్ల పేరు మీద అక్కడ పెద్ద నాటకం జరుగుతుంటే బీజేపీ వాళ్ళు ఏమో కట్టుముట్టుకొని కూర్చున్నారు. కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారు, డిపిఆర్ సబ్మిట్ చేయలేదు అంటున్నారు. అది జరిగిపోతూనే ఉన్నది కదా. బనకచెర్ల విషయం ఒకటే కాదు, గోదావరి జలాల నీటి పంపకము ఇద్దరు ఇప్పుడు అందరం అన్నదమ్ముడు. అందుకనే శ్రీనారాయణ రెడ్డి గారు ఒక మంచి పాట రాశారు కూడా. మన తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ఆ తర్వాత యువజన ఒప్పుకున్న తర్వాత ఆయన తెలంగాణ కవి ఆయన రాసింది ఏంటంటే తెలుగు జాతి మనది, 2 వెలుగు జాతి మనది అని. 2 వెలుగాలంటే కేంద్ర ప్రభుత్వం తండ్రి లాంటిది కదా. ఈ 2 పార్టీలు వస్తాయి పోతాయి, కానీ ఈ 2 రాష్ట్రాల అభివృద్ధిలో పెద్దగా నీటి వివాదం ఇప్పటికీ తేల్చలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు ఆనాటి దాకా, బాధ్యత బీజేపీది కదా. రెండోది, కృష్ణా జిల్లాల విషయంలో కూడా రావాల్సిన వాటా రాలేదు. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఈ 2 తెలుగు రాష్ట్రాల ఆకాంక్షలు తీర్చాలి. ఇప్పటికీ విభజన హామీలు కాదు, విభజన చట్టంలో చాలా పేర్కొని చాలా అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయి, వాటిని ముందు పడి చేయాలి. అట్లాగే 2 రాష్ట్రాలు 2 కాళ్ళు అనుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సింది ఇంతవరకు ఇవ్వలేదని ఆరోపణ బీఆర్ఎస్ చేసిన, ఇవాళ కాంగ్రెస్ చేసిన నిజమే. ఇవాళ చాలా ప్రాజెక్టులు ఆగిపోయినాయి, చాలా విషయాలు మన త్రిపులార్ గాని చాలా కొంత తప్పులు చేశారు. సార్, అయితే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఆర్థికంగా పుంజుకునేందుకు తెలంగాణ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి అంటే మీ సజెషన్ ఏంటి? ఖచ్చితంగా మంచి ప్రశ్న. స్పష్టంగా ప్రజలు గెలుస్తున్నారు. ఇవాళ తెలంగాణ ఆర్థిక అభివృద్ధిలో దేశంలో 4 స్థానాల్లో మనం ఉన్నాం కదా. చిన్న రాష్ట్రం, జనాభా తక్కువ, కానీ మనకు హైదరాబాద్ ఒక అసెట్. హైదరాబాద్ వేరు చేసిన తెలంగాణ ఉండదు, కానీ హైదరాబాద్ అసెట్ తో పాటు రాష్ట్రంలో ఇవాళ పన్నుల వసూలు కానీ, జిఎస్టీ కానీ ఏవైనా సరే
కేంద్ర ప్రభుత్వానికి అందిస్తున్న పన్నుల్లో మంచి వాటా ఉన్నది. తెలంగాణ జీడిపి కూడా మిగతా రాష్ట్రాలను పోల్చుకొని చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నది. దీన్ని కొంచెం ఈ మునుగు ప్రకారం పార్టీల వివాదం పక్కన పెట్టి, మీరు అన్నారే పార్టీల వివాదం పెట్టి మేము ఉన్నప్పుడు ఏమైంది, మేము ఉన్నప్పుడు ఏమైంది, ఈ 1.5 year లో చాలా కమిషన్లు వేశారు, కమిషన్ అతిగతి లేవు, చాలా కమిషన్ల రిపోర్ట్ వచ్చినా కూడా ఇప్పటికి బయట పెట్టడం లేదు. సరే వాడు ఇస్తాన్న హామీలు నెరవేరిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మాత్రం ఇదంతా పక్కన పెడితే, రాజకీయ విరోధాలు పక్కన పెడితే, ప్రజలు ఒక రకంగా చెప్పాలంటే పార్టీలు మెల్లమెల్లగా బలహీనం అవుతున్నాయి, ప్రజలు బలంగా అవుతున్నారు, ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నారు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి పట్ల చూసుకుంటే మిగతా పార్టీల కంటే, పార్టీ రాజకీయాల కంటే ప్రజలు గెలుస్తున్నారు అంటున్నాను. ఇది జరగాల్సిందే. దయచేసి ఈ వివాదాలను పులి స్టాప్ పెట్టి ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ఇంకో 3.5 years అధికారంలో ఉండాల్సింది. మిగతా 5 years వచ్చే 4 years మనకు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటాయి. నేను ఒకటే అంటున్నాను, 2 రాష్ట్రాల అభివృద్ధి జరగాల్సిందే, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి. మనకి విభజన చట్టం ఉంటుంది కనుక దాన్ని అమలు చేయండి. దాంతో పాటు తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఏవైతున్నాయో వాటిని సక్రమంగా అందజేయండి. డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేదాకా మేము రాష్ట్రానికి ఏమి చెయ్యమని బీజేపీ భీష్మించుకొని కూర్చుంటే, కేంద్ర ప్రభుత్వం భీష్మించుకుని అయ్యొచ్చేదాకా ఆ మసాలి ఖచ్చితంగా జరగాల్సిన అభివృద్ధి జరగాల్సిందే. మనం కొట్లాడ అడగంది అమ్మాయిని పెట్టదు. ఆనాడు కేసీఆర్ అడగకపోయినా ప్రశ్నిస్తున్నా, ఇవాళ వీరు అడిగి రేవంత్ రెడ్డి గారిని ఒక అభినందించాల్సిందంటే గత 1.5 years గా దాదాపు 10-12 సార్లు ప్రధానమంత్రి కలిసాం. కానీ ఎక్కడ ఉన్నది అక్కడ, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది రోజా గారు. దానికి ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం ప్రజలకు అడగాల్సిందంటే తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి ఎన్నికలు వచ్చేదాకా కాకుండా ఈ 3.5 years ఏం చేస్తారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించాలి. అట్లా టీఆర్ఎస్ కూడా చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా నిర్మాణాత్మక ప్రతిపక్ష ఆరోపణలు కాదు, ఒక విధాన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. ఏం చేస్తే బాగుంటుంది, వాట్ నెక్స్ట్, ఎన్నికల మధ్య ఏం జరగాలి, ప్రతిపక్షాలు కూడా ఏం చేస్తే బాగుంటుందన్న సూచనలు కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళపై ఉంటుంది. రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక బొల్ల మల్లయ్య గారితో మాట్లాడదాం. మల్లయ్య గారు, ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా సరే మిగతా ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా కూడా రాజకీయ పరంగా సలహాలు సూచనలు రాష్ట్రం అభివృద్ధి దిశలో దూసుకెళ్లాలంటే ఏ రకమైనటువంటి అడుగులు వేస్తే బాగుంటుందనే సూచనలు అయితే ఇవ్వడము ప్రతిపక్ష పార్టీగా మీ బాధ్యత. అయితే రాజకీయ కక్షలను, ఈ రాజకీయ ఏదైతే ఎజెండా, వ్యక్తిగత ఎజెండాలు ఇవన్నింటినీ పక్కన పెట్టి ఆ రాష్ట్రం అభివృద్ధి దిశలో వెళ్ళాలి అని అంటే బీఆర్ఎస్ ఇచ్చేటువంటి సూచనలు ఏంటి? అంటే గెలిచిన మరుసటి రోజే వీళ్ళు విమర్శిస్తున్నారు, మాకు సలహాలు చెప్తున్నారు ఇది అని చెప్పేసి అని అంటారనే ఉద్దేశంతో కొంతకాలం మౌనం వహించాలనే ఆలోచనతో కొంతకాలం మేము మౌనంగానే ఉన్నాం. కాకపోతే లగచర్ల ఇష్యూ అది ప్రజలకు సంబంధించింది, గిరిజనుల మీద దాడి తప్పకుండా స్పందించాలి, స్పందించినాం పార్టీ పరంగా. అదే రకంగా హైడ్రా, మూసి ఈ రెండింటి మీద ప్రజలే తిరుగుబాటు చేసే కాడికి వచ్చారు. తప్పకుండా ప్రజల పక్షాన ఒక ప్రతిపక్షంగా, రాజకీయ పార్టీగా, రాజకీయ నాయకులుగా, ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రజాప్రతినిధులుగా మేము స్పందించాం. ఈ ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రజా సమస్యలు ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాల పట్ల మేము వ్యతిరేకిస్తూ వచ్చినాం. కానీ ప్రజల కోసం తీసుకున్న ఏదైనా మంచి నిర్ణయం ఉంటే ఆ నిర్ణయాన్ని మేము ఏదో విభేదించి వాళ్ళ మాదిరిగా కోర్టుల్లో కేసులు వేసి ఆపే ప్రయత్నం చేయలేదు. ఆఖరికి కానీ ప్రభుత్వం ఏమో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి నష్టం జరుగుతుందని అంటే హైడ్రా అది ఏమాత్రం కూడా సబబు కాదు. చిన్నమన్న కూలినాలు చేసుకున్నట్టు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు తలదాచుకోవడానికి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి రూపాయి కూడబెట్టి తినక గుడిసేసుకొని రేకులు వేసుకొని చిన్న స్లాబ్ వేసుకొని ఇళ్ళ రాత్రి కూలగొడతారంటే మరి ప్రత్యామ్నాయం మీరేమి ఏర్పాటు చేయకుండా, ఏది చూపించకుండా ఆ సామాన్యులు రోడ్డు మీదకి తీసుకొస్తే ఎవరు పట్టించుకుంటారు? దానికి ఎవరు సమాధానం చెప్తారు? దాని పక్షాన కంపల్సరీగా ఒక ప్రజాప్రతినిధిగా రాజకీయ పార్టీకి స్పందించాలి. గిరిజనులు వాళ్ళకి మామూలుగా ఆధారమే ఆ భూములు. ఉన్న 2 ఎకరాలు 4 ఎకరాలు ఫార్మా పేరు మీద ఇంకోరు బంధువులకు కట్టబెట్టడానికి వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ మీద దాడులే చేస్తే ఆ దాడుల్ని మామూలుగా ఈ రోజు సభ్య సమాజంలో ఖండించాల్సిన అవసరం ఉంది. మనమేమి ఆటవిక రాజ్యంలో లేవు. డెఫినెట్ గా వాళ్ళ పక్షాన మానసికంగా ప్రజలకు నష్టం చేసేటువంటి ఏ చర్యనైనా కూడా మీరు ఖండించడానికి సిద్ధంగా ఉంటారు. రైట్ అండి. డీలిమిటేషన్ ఉంది. డీలిమిటేషన్ మన రాష్ట్రానికి నష్టం చేస్తుంది కాబట్టి రాష్ట్రానికి నష్టం చేసే చర్యలలో వాళ్ళ పాలసీ అదే, మా పాలసీ అదే, దాని మీద మేము ఏకీభవించడం మాట్లాడినాం. మేడం ఇక్కడ ఇప్పుడు చెప్తా ఉన్నారు కదా, ఇది లగచర్ల సంబంధించి ఆనాడు మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ మీరు ఇచ్చిన పరిహారం 7 లక్షల రూపాయలు. ఇక్కడ లగచర్లలో 20 లక్షల రూపాయల పరిహారం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇంటికి ఒక ఉద్యోగం, అదే ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇంప్లిమెంట్ ఇస్తూ ముఖ్యమంత్రి గారు స్వయాన 18 సార్లు మాట్లాడారు. అసలు అక్కడ సురేష్ అనే వ్యక్తి కావచ్చు, పద్మనాభ గారు
అక్కడ రైతుల ముసుగులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి ఏకం కడా అధికారి వెంకరెడ్డి గారిని ప్రతీక్ జైన్ గారిని అంతమొందించి ఇది జాతీయ స్థాయి ఇష్యూ చేసి మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ మేలు చేయాలని చెప్పేసి మీరు కుట్రమంతే ఆ కుట్రలో భాగంగా భారతీయ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు అరెస్ట్ అయ్యారు. మీరు మల్లన్న సార్ గీనప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఎవరైనా మాట్లాడరా? మల్లన్న సార్లు 7 లక్షలు ఇచ్చి అర్ధరాత్రి గుడిసెలు కాల్ చెప్పిన సందర్భం చూసినాం కదా. RNR ప్యాకేజ్ మీరు ఇంప్లిమెంట్ చేశారు, అందుకే కోర్టులో పోయింది ఆనాడు ప్రభుత్వం. మీరు ఇక్కడ కోట్ల పోకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయలు ఇస్తా ఉంది. RNR ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేసినాం, చెట్లకు అదేవిధంగా బోర్లకు కావచ్చు అన్నిటికీ పైసలు ఇస్తా ఉంది. అక్కడ ట్రైనింగ్ సెంటర్లు ITI కాలు అన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు 2 బస్సులు బాంబే పోయి వస్తూ ఉంటాయి. వలస కార్మికులు పోవాలంటే ఖచ్చితంగా ఫార్మా విలేజ్ రావాలని ప్రభుత్వం భావిస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. కన్స్ట్రక్టివ్ వేలో మీరు సలహా సూచనలు ఇస్తే ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. మీరు ప్రతిపక్షాలకు కనీసంలో అసెంబ్లీలో మాట్లాడే అవకాశం అన్నాడు ఇచ్చిరా? మీరు చెప్పండి ఇచ్చిరా? 17 గంటల పాటు రికార్డు అసెంబ్లీ నడిస్తే ప్రతిపక్ష నాయకుడు రమ్మంటే ప్రతిపక్ష నాయకు కనీసం ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం మీ పార్టీ ఆఫీస్కి వచ్చి కనీసం జెండా ఎగరేసిన పరిస్థితి లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అన్నాడు ప్రజాస్వామ్యం లేకుండా చేస్తే కాంగ్రెస్ ప్రజాస్వామ్యం కాపాడే ప్రయత్నం, ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా మా నిర్ణయాలు కూడా మేము సవరించుకొని ముందుకు పోయే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం తప్ప ఇంకోటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ నిండా ముంచింది భారతీయ జనతా పార్టీ. తెలంగాణకి ఏం చేసిందో చెప్పండి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడాలి. మీరు ఏం ఫస్ట్ కలవకుండా కవిత గారు లేఖకు సమాధానం చెప్పాలి, రాజాసింగ్ గారి వ్యాఖ్యలు సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా మీ పార్టీలో ఎన్ని లుకలు పెట్టుకొని మీరు తెలంగాణ అస్తిత్వం అనేది ఇప్పుడు మనగడలో లేకుండా చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ జై తెలంగాణ అని నినదించకుండా ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రసంగాన్ని ముగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అసలు ఆ మాటకు వస్తే తెలంగాణ ఈ రోజు పాలనలో క్యాబినెట్ లో ముగ్గురు తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు. ముగ్గురు జూపల్లి కృష్ణారావు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వారిద్దరు మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఒకరు పొన్నం ప్రభాకర్ గారు. మిగతా వాళ్ళు ఎవరున్నారండి? రేవంత్ రెడ్డి గారు గన్ను పట్టుకొని తయారైండు, అందరు చూసిర్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి గారు, ఎవరన్నా ఉన్నారా? తెలంగాణ ఉద్యమకారులు ఎవరన్నా క్యాబినెట్ లో ఉన్నారా? మీరు మీ గురించి చెప్పకండి, చెప్పినా నమ్మే పరిస్థితిలో లేరు. మా గురించి అడుగుతా ఉన్నారు కదా. మేము నిధి మీలాగా ఒక సంవత్సరం ఒకసారి ఇస్తాము, ఒక విడత మళ్ళా ఎగ్గొడతాము, మళ్ళా విడత ఇస్తాం రైతు భరోసా అని చెప్పాం. రైతు సమ్మాన్ నిధి అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. రైతుల ఖాతాల్లో నిరంతరంగా డబ్బులు పడతా ఉన్నాయి. మీరు ఎవరు అడగరు, డిమాండ్ చేయరు, అయినా పడుతూనే ఉంటాయి. రైతులకి ఎరువుల సబ్సిడీ మీద మీరు ఎవరు అడగలేదు. ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 11 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా రైతులకి ఎరువుల బస్తా పైన రూపాయి పెంచకుండా ఆ సబ్సిడీ మొత్తం లక్షలాది రూపాయలు భారత ప్రభుత్వం భరించి రైతులకు సబ్సిడీగా ఎరువులు సప్లై చేస్తూ ఉన్నాం. రైతులకు గిట్టుబాటు ధర కంటిన్యూస్ గా అది చెప్పినందుకే చెప్తా ఉన్నా, నేను రామ్మోహన్ గారికి చెప్తా ఉన్నా. రైతులకు గిట్టుబాటు ధర 1300 రూపాయలు ఉన్నది. డబుల్ ఇంజన్ సర్కార్ కాదు మేడం, నేనేమంటున్నా ఒకటే చెప్తా ఉన్నా. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, లేదనుకుంటే పసుపు బోర్డు, లేదనుకుంటే ఎయిమ్స్, లేదనుకుంటే అభివృద్ధి చెందిన వందే భారత్ రైళ్లు అభివృద్ధి 45 స్టేషన్లను అభివృద్ధి చేస్తా ఉన్నాం. హైవేలు అభివృద్ధి చేస్తా ఉన్నాము. మీకు కనిపించకపోతే నిమ్స్ అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఎక్కడన్నా మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్రం గురించి ఆలోచన చేయదండి. దేశంలో భాగం తెలంగాణ. ఖచ్చితంగా తెలంగాణనే ఉంటేనే 47 వరకు వికసిత భారత్ అనే లక్ష్యాన్ని చేరుకుంటాం అనేది నరేంద్ర మోడీ గారికి తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, మల్ల యాదవ్ గారు, చరణ్ కౌశిక్ గారు, దిలీప్ ఆచార్య గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్.